హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అద్విక సెకండ్ బర్త్డే రోజు గుడికి వెళ్ళాము. వినాయకుడి గుడికి వెళ్ళాము. ఫస్ట్ అదైతే కూర్చుంది దానికదే. తర్వాత ఇంకా అక్కడి నుంచి అదే నడుస్తూ ఉంది గుళ్ళంతా. ఇంకా అక్కడి నుంచి శివాలయంకి వెళ్ళాము. ఎప్పుడు చూపిస్తా కదా వీడియోస్లో, అదే శివాలయం అనమాట. వాళ్ళ అన్న అయితే దాన్ని చెయ్యి వదలలేదు, దాన్ని పట్టుకునే తిరుగుతున్నాడు. శివుడిని అమ్మవారిని దర్శించుకుని తీర్థం తీసుకున్నాము. ఆ తర్వాత ప్రదక్షిణాలు చేసింది అదే పట్టుకుని అనమాట. అసలు ఇండిపెండెంట్ అయిపోయింది 2 ఇయర్స్కి మా పాపాయి. ఓ నమస్కారం చేసేసింది. దాని తర్వాత కూర్చుందనమాట. కూర్చుంది ఫోజ్ ఇవ్వవే అంటే వాళ్ళ అన్న మీదకి వాలిపోయింది ఇలాగా కూర్చుని. అది భలే ముద్దు అనిపించింది నాకైతే. ఆ తర్వాత ఇంకా దండం పెట్టేసుకొని అక్కడి నుంచి రామాలయంకి వెళ్ళాం. అక్కడ పైపుల మధ్యలో పరిగెత్తింది చూడండి, ముందుకి వెనక్కి ఇట్లా పరిగిస్తూనే ఉన్నారు ఇద్దరు. వాళ్ళకి ఆంజనేయ స్వామి ఇటుపక్క రాముల వారిని దర్శించుకుంటూ ఇటు అటు తిరుగుతున్నారనమాట. అదొక ఆటలాగా. సరే ఇంకా తర్వాత అక్కడి నుంచి బయట వచ్చాము. వస్తూనే సాయిబాబా గుడికి వెళ్ళాం మేము. అద్వైత దీక్షిత్ ఏమో హనుమాన్ గుడికి వెళ్ళారు. ఇంకా వచ్చే దారిలో కూడా చూస్తూ ఉందన్నమాట వాళ్ళ అన్న రావట్లేదు దాంతోపాటు అని. మేమైతే సాయిబాబా దగ్గరికి వచ్చాం. కరెక్ట్గా ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఎంటర్ అయ్యాడు అద్వైత్. సో అప్పుడే ఇంకా మంగళహారతి అయిపోయింది. సాయిబాబాని ముట్టుకోకండి అన్నారు. దూరం నుంచి దండం పెట్టుకున్నాము. ఇంకా అక్కడి నుంచి అయిపోతూనే కొంచెం సేపు కూర్చున్నాం అనమాట. ప్రతిసారి థర్స్డే వెళ్ళినప్పుడు ప్రసాదం పంచుతాము. సో ఆ ఉద్దేశంతోనే అద్వైత్ ఏదైనా ప్రసాదం ఉందా అమ్మా అని అడిగాడు పాపం. సో ఇంకా తర్వాత అక్కడి నుంచి కూర్చుని కొంచెం సేపు దాని తర్వాత రిటర్న్ బయలుదేరేసామన్నమాట. సాయిబాబా గుడి ఎదురుగా ఇక్కడ తులసి చెట్టు ఉంటుంది. సో తులసి చెట్టు ప్రదక్షిణాలు చేయడం అలవాటు అనమాట అమ్మకి. సో వస్తూనే వాడు చేశాడు, వాడు వెనకాల అది చేసింది. ఇంకా అమ్మ నేను అందరం ప్రదక్షిణాలు చేసేసి ఇంకా దేవుడికి దండం పెట్టేసుకొని ఇంక ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో ఇదే అండి బర్త్డే టెంపుల్ వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి.